నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీరు మారలేదు 4 రోజు కూడా సమ్మె విచ్ఛిన్న చర్యలకు కొనసాగిస్తోంది సమస్యలను పరిష్కరించకుండా కుట్రలకు పాల్పడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది వారికి సహకారులుగా వాలంటీర్లను నియమించింది కొన్ని చోట్ల సెంటర్ల తాళాలను అధికారులు బద్దలు చేస్తుండగా అంగన్వాడీ లబ్ధిదారులు అంగన్వాడీలు అడ్డగించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం సీనియర్ నాయకులు తత్కల్లపల్లి సత్యనారాయణ ఆటో యూనియన్ డ్రైవర్లు మద్దతుగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ వేసి వారి ఆర్థిక పరిస్థితులను మరుగుపరచాలని కోరారు 400 ఆటో యూనియన్ తరఫున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునే విషయం ఏంటంటే ఇంత 350 నుంచి 400 ఇంటూ ఒక 6 కుటుంబానికి 6 చొప్పున అంటే 4 6 2400 మంది ఇంటూ దాదాపు ఆల్మోస్ట్ ఈ ఆటో యూనియన్ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి మద్దతు పలికి ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాకుండా కూడా వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వాన్ని రావడంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో యూనియన్ తరఫున ఎంతోమంది సహకరించినందుకు వేల కుటుంబాలు ఇంటూ లెక్కలేస్తే లక్షలాది కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి దయచేసి ముఖ్యమంత్రి వర్యులైనా ఇక్కడ ఉన్న మంత్రివర్యులైన మన వరంగల్ అర్బన్ జిల్లా మంత్రివర్యులకు కూడా విన్నవించేది ఏంటంటే ఒక్కొక్క ఆటో యూనియన్ల దీనగాథను పరిశీలించినట్లయితే ఒక రాష్ట్రం వస్తే మేము సస్యశ్యామలం చేస్తాం దొరల కబంధాస్తాలకు వెళ్ళి విడదీసి స్వేచ్ఛాయుతంగా మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి న్యాయం తెచ్చి న్యాయపరంగా మేము పరిపాలిస్తామని చెప్పారు రాగానే వస్తే ఆటో యూనియన్లలో పొట్టను కొట్టి వాళ్ళ కుటుంబాలను నడి వీధిలో మీరు పడేసిన విధానం సరైన పద్ధతి కాదని కూడా మేము ఈ కమలాపూర్ నుంచి హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన ఆటో యూనియన్ల తరఫున మీరు ఒక విధి విధానం ప్రకటించకుండానే ఫ్రీ బస్సులు మేము కాదనట్లే ఫ్రీ బస్సులు మీరు ఇస్తే కానీ దాని ద్వారా ఇంతమంది వేలాది లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయన్నప్పుడు ఒక పక్క ప్రణాళికతో అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కెరియర్ గైడెన్స్ సివిల్ పరీక్షలు సన్నద్ధత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత సర్వీసుల విజేత సిఐబిఏఎస్ అకాడమీ ఫౌండర్ మల్లవరపు బాలలత హాజరయ్యారు సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకొని ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు సాధించి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని తెలియజేశారు పెద్ద ఫిల్మ్ స్టార్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు మీ లైఫ్ వల్ల అట్లీస్ట్ కొన్ని వందల జీవితాలను మినిమం బాగుపడాలి దట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ కానీ ఇక్కడ కొన్ని చాలా మంది టీచర్స్ ఉన్నారు ఒక చిన్న మాట చెప్తాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తన పేరు సునీల్ నాయక్ ఐపీఎస్ అనమాట చిన్నప్పుడు తనకి మ్యాథ్స్ అంటే భయం అయితే మ్యాథ్స్ టీచర్ చూస్తే భయం తను ఏం చేశాడంటే ఒకసారి తనకి కౌంటింగ్లో ఎక్కువ మార్క్స్ వేశారు టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఎక్కువ మార్క్స్ వేశారు మీరు నాకు 15 రావాలి నాకు 20 వేశారు అంటే నేను నిజాయితీ చాలా బాగుంది నువ్వు హానెస్ట్గా వచ్చి చెప్పావు కదా అని చెప్పి క్లాస్లో అందరి ముందు క్లాప్స్ కొట్టించారు టీచర్ అప్పుడు ఆ టీచర్ అంటే ఈ అబ్బాయికి ఇష్టం మొదలైంది టీచర్ని ఇష్టపడుతూ మ్యాథ్స్ని ఇష్టపడ్డాడు తర్వాత మ్యాథ్స్తో ఐఐటి తర్వాత మ్యాథ్స్ ఆప్షన్తో సివిల్స్ పాస్ అయ్యాడు అంటే ఒక టీచరు ఒక అబ్బాయి జీవితాన్ని ఎంత మార్చిందో చూడండి ఒక టీచర్ ఎఫెక్ట్ ఒక అబ్బాయి జీవితాన్ని
మార్చేసింది. ఐఐటి అయ్యాడు, సివిల్స్ కూడా మ్యాథ్స్తో పాస్ అయ్యాడు. చాలామంది ఇక్కడ ప్రిన్సిపల్స్, టీచర్స్ చాలామంది ఉన్నారు. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నాకు తెలుసు క్లాస్ రూమ్లోకి వెళ్ళాక అందరూ స్టూడెంట్స్ టీచర్స్కి ఒకటే, మన పిల్లలు ఎలా చూసుకుంటామో అందరిని అంతే బాగా చూసుకుంటాం, అది నాకు తెలుసు. మనం ఇచ్చే ఒక స్ఫూర్తి, మనం చెప్పే ఒక మాట పిల్లల జీవితాలు మారుస్తుంది. సివిల్స్ ఇంటర్వ్యూస్, నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ అడుగుతాను అనమాట, నీకెందుకు ఐఏఎస్ అవ్వాలనిపించిందని. చాలామంది చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను 7th చదివేటప్పుడు మ్యామ్ మా టీచర్ చెప్పారు అబ్బాయి నువ్వు పెద్ద కలెక్టర్ అవుతారా అని. నాకు అప్పుడు అనిపించింది మ్యామ్ అవుతుంది. సో ఒక టీచర్ అనుకుంటే ఎంతోమంది కలెక్టర్ని ప్రోత్సహించవచ్చు, ఇక్కడున్న ఎంతోమంది కలెక్టర్ని చేయొచ్చు. మీ చెప్పే ఒక మాట వాళ్ళ మనసులో జీవితాంతం ఉంటుంది. దయచేసి టీచర్స్ అందరూ, ప్రిన్సిపల్స్, టీచర్స్, ఎవరైతే పిల్లలు నైపుణ్యంతో ఉన్నారో, ఎవరైతే పిల్లలు నిజంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందో ఎంకరేజ్ చేయండి. సివిల్స్ అనే కాదు, వాళ్ళకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు చెప్పే ఒక మాట వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు. ఖమ్మం జిల్లా అయోధ్య రామ మందిర అక్షింతలు ఖమ్మం చేరుకున్న సందర్భంగా హిందూ సంఘాలు శోభయాత్ర నిర్వహించారు. కాల్వడ్డు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర పొట్టి శ్రీరాముల రోడ్డు నుండి గాంధీ చౌక్ మీదుగా జీవీ మాల్, పాత మున్సిపాలిటీ వైరా రోడ్, జడ్పీ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, శ్రీ శ్రీ జలాంజనేయ స్వామి దేవాలయం వరకు శోభయాత్ర సాగింది. హిందూ సోదరులందరికీ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయే లోపు ఇంటి యజమాని వచ్చాడు. ఇంటి యజమాని నుంచి తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను చెరువు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతి కష్టం మీద దొంగను బయటకు రప్పించారు. ఇట్లారా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకులు సమన్వయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర నాయకులు, కార్యకర్తలు, మహిళలు మాజీ మంత్రి కొప్పులను పట్టుకొని బోరున విలపించారు. కన్నీరు ఆపుకోలేని కొప్పుల సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈశ్వర్ మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పారు. అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. డిసెంబర్ 22న కోడూరుపాడులో హర్షకుమార్ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పేరులో కావాలని ప్రభుత్వం నాటకాలు ఆడిందని, అన్ని జిల్లాలు ప్రకటించినప్పుడు ఆనాడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే అభ్యంతరం ఉండేది కాదన్నారు. కుల మతాలకు అతీతంగా అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే, అమలాపురం జిల్లా పేరు మార్చిన సందర్భంగా వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది. అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి
ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ కానీ ఏమీ కానీ రాకపో. కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళందరినీ జైల్లో వేసి నాయకులను అపరభక్త గ్రేసరుడు శ్రీ రామదాసు శ్రీ రాజతూము లక్ష్మీనరసింహదాసు వారి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అధికారులు, అర్చకులు, స్వాములు ఆధ్వర్యంలో ఆలయం ఎదురుగా గల లక్ష్మీ నరసింహదాసు విగ్రహానికి నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. నరసింహదాసు వారి చిత్రపటంతో కోలాట నృత్యాలు, వేద పఠనం మధ్య గిరి ప్రదర్శన నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖను రద్దు చేయాలని కూచిపూడి నృత్యకారుడు రాయుడు సత్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల హుండీ నుంచి వస్తున్న ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు. హిందువుల దేవుళ్లకు సమర్పిస్తున్న కానుకలు సర్వినియోగం అవుతున్నాయని కారణంగా ఈ శాఖను రద్దు చేయాలని ఆయన కోరారు. పదాలు నృత్య కళాకారులుగా మేము ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు అనే జాలి దయ కూడా లేకుండా ఉంది. ఒక దేవస్థానానికి వెళ్తే చిన్నపిల్లల దర్శనంకి వెళ్తున్నప్పుడు తోసేయటం, ఆడవారని లేకుండా చేతులు పెట్టి తొయ్యటము ఇది కరెక్ట్ కాదు. అలాగే పిల్లలు జుట్టు పెట్టి లేపటము, వాళ్ళు సాష్టాంగాన్ని తెలియక సాష్టాంగ నమస్కారం చేస్తే జుట్టు పెట్టి లాగటం, తల మీద కొట్టడం, పదాన్ని ముందుకు తోయటం. అలాగే విఐపి అంటే ఎవరంటే దేవాలయాల్లో దైవత్వం దగ్గర విఐపి ఎవరు ఉండాలి, ఎవరవుతారు అది ఒకసారి మనం తెలుసుకోవాలి. దేవాలయాల యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఆ ఎనర్జీని బయటికి రానివ్వట్లేదు, అది అణచివేసేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో కిలోమీటర్ల నుంచి దైవం కోసం పరుగున వస్తారు, కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ వస్తారు. కానీ దైవ దర్శనం గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. అలాగే గత 3 రోజుల నుండి ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి వార్తలకు స్థానిక జగ్గంపేట జ్యోతుల చంటిబాబు స్పందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలకి సంబంధించి కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. అధిష్టానం మీద మాకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అలాగే ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఈ సమావేశం అవడం ముఖ్య కారణం మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. మాకైతే చంద్రబాబు గారు కూడా ఉన్న నాయకులు ఎవరికి కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అందరం సరే గత ఒక 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాలకే నిడిపోతే అది పార్టీకి నష్టం ఉన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఆ ఇష్యూ
నందిగామలో జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రను తరలించినట్లు తెలిపారు. వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర చాలా దిగ్విజయంగా అద్భుతంగా రాష్ట్రంలోని ప్రతి ప్రజలు కూడా అందరు ప్రజలు కూడా ఇది నా యాత్ర అనుకొని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా జరుగుతుంది. మన నందిగామలో కూడా రేపు 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గాంధీ సెంటర్లో సామాజిక సాధికార యాత్ర మరియు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ యాత్రకు రాష్ట్రంలోని పలు మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అనేక మంది లీడర్స్ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్రకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.